నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటున్నామా? జగన్ చెప్పాడు కాబట్టి పీపీపీకి తేడా వచ్చేసింది, ఆగిపోతుంది. పీపీపీ అద్భుత విద్య, మంచి విద్య. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ప్రభుత్వపు డబ్బులు పెట్టి, ప్రభుత్వపు స్థలం, ప్రభుత్వం కొన్న స్థలం, ప్రభుత్వం కట్టించిన బిల్డింగు, ప్రభుత్వపు డబ్బులతో ఎవడో ప్రైవేటోడు నడపడం ఏంటి? ప్రైవేటోడికి ఆ సీట్లు పోవడం ఏంటి? ప్రజల్ని దోచుకు తినడం ఏంటి? ఒకప్పుడు ఇట్లాంటిదే నాణ్యమైన అద్భుత విద్య అని చెప్పి కార్పొరేట్ వైద్యాన్ని తెచ్చి నెత్తిన రుద్దారు. ఇవాళ కార్పొరేట్ వైద్యాన్ని చెయ్యలేక చచ్చిపోతున్నారు జనాలు. గవర్నమెంట్ హాస్పిటళ్ళు నాశనం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ని నాశనం చేసాం మనమే స్వయంగా. అలాగే ఇవాళ రోజున డబ్బులు లేకపోతే చచ్చిపోవాలంతే. ఆరోగ్యశ్రీ లేకపోతే ఆ తర్వాత బతుకుతారో చస్తారో తెలియదు. అన్యాయం అయిపోతున్నాం. వైద్యాన్ని సర్వనాశనం చేసాం, అక్కడ విద్యని సర్వనాశనం చేసాం. డబ్బులు ఉంటే మాత్రమే చదువుకోవాలి. ఇదివరకు